ఈరోజు మన అంశం ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఎలా ఉంటే ఆశీర్వదించబడతారు. మొట్టమొదటిగా అబ్రహాము భక్తుడు దేవునికి భయపడినట్లు మనము గమనించగలం. భయపడి తన కుమారుని దేవుడికి ఇవ్వటానికి వెళ్ళినట్లు మనం గమనించగలం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వెయ్యకుము, అతన్నేమీ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. అబ్రహాము దేవునికి భయపడు వాడని ఇందువలన దేవునికి ఆగపడుచున్నదన్నట్టు ఇక్కడ మన వాక్యం చదవగలం. అబ్రహాము దేవునికి భయపడువాడు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు అంటే దేవుడే అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి భయపడువారు అంటే దేవుడికి చాలా ఇష్టం. అటువంటి వ్యక్తులను దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు అంటే భయము భక్తి ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని మనం ఈ వాక్యం ద్వారా గమనించవచ్చు. ఆ వాక్యం ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే, నీవు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక్కు వలెను నీ సంతానము నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. అబ్రహాము ఆశీర్వదించబడుటకు మెయిన్ కారణం మనం గమనించినట్లయితే, నీవు నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యం చేసినందున. ఏం చేశాడు? దేవుడికి భయపడి తన కుమారుని అబ్రహాము బలి ఇవ్వటానికి తీసుకువెళ్ళినట్లు మనము గమనించవచ్చు. తన ఒక కుమారుని దేవునికి ఇవ్వటానికి వెళ్ళిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుడికి అబ్రహాము భయపడ్డాడని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో, ఫస్ట్ భయము అనేది ఉంటే భక్తి వస్తుంది. కనుక ముందు దేవుడికి భయపడటం నేర్చుకోవాలి. మనం దేవుని వాక్యమునకు భయపడాలి. దేవుని వాక్యమునకు విధేయులై ఉండాలి. దేవుని వాక్యమును మనం భయపడి అనుసరించాలి. కనుక ఎవరైతే దేవునికి భయపడతారో వారిని ఆశీర్వదిస్తాడు దేవుడని చాలా క్లియర్గా ఉంది. నెంబర్ 2, ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. ఇంతకుముందు మనము అబ్రహాము గారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యేసేపు గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యేసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. నేను దేవునికి భయపడతాను, మనుషులకు కాదు. యేసేపు చెప్తున్నాడు, అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు, నేను మా దేవుడికి భయపడతాను. నేను మా దేవునికి భయపడతాను. మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు దేవునికి భయపడేవాడు, ప్రజలకు భయపడేవాడు కాదు. యోసేపు ఎప్పుడైతే దేవునికి భయపడినో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు యోసేపుని ఎలా ఆశీర్వదించాడో మనం ఒకసారి గమనిద్దాం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, దేవుడే పంపించాడు ఇక్కడికి నన్ను. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నియమించాడు. దేవునికి భయపడిన యోసేపును దేవుడు ఐగుప్తు ప్రజలందరికీ ప్రభువుగా చేసేసాడు.
కారణం ఏంటంటే దేవుడు అంటే యోసేపు భయపడుతున్నట్లు మనము ఈ వాక్య భాగంలో గమనించుకోవచ్చు. అక్కడ బానిసత్వంలో బ్రతికాడు, భాష తెలియదు, అక్కడ పరిచయస్తులు ఎవరు లేరు, వెట్టి చాకిరి చేస్తున్నాడు, చనిపోతానని భయం లేదు. ఎందుకంటే అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు, దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దేవుడంటే ముందు భయపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్మాడు కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఐగుప్తులో యోసేపు జీవించాడు. కనుకనే యోసేపు ఆశీర్వదించబడ్డాడు. ఇంతకుముందు దేవునికి అబ్రహాము భయపడినందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు మనం చూడగలం. ఇప్పుడు యోసేపు దేవునికి నేను భయపడుతున్నాను అని అక్కడ ఐగుప్తు ప్రజలకు సాక్ష్యం ఇచ్చాడు. దానిని బట్టి దేవుడు ఇక్కడ యోసేపుని ఆశీర్వదించినట్టు మనము గమనించవచ్చు. మనము ఆశీర్వదించబడాలి అంటే ముందు దేవుడికి భయపడటం నేర్చుకోవాలి, మనుషులకి కాదు, ఈ లోక సంబంధులకి కాదు. దేవునికి భయపడి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వెప్పుడైతే దేవుడికి భయపడతావో అప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఇంకొకరిని చూద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం సార్ చూద్దాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఐగుప్తు రాజు మంత్రసానులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, హెబ్రీయులు మగపిల్లలు పుట్టిన వెంటనే చంపేయండి అని. ఈ మంత్రసానులు ఆ రోజుల్లో పురుడు పోసేవాడు. మగ బిడ్డ అయితే వెంటనే చంపివేయమని రాజు ఆజ్ఞ ఇస్తే ఈ మంత్రసానులు రాజుకు భయపడలేదు, దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి మంత్రసానులు మగబిడ్డలను బ్రతకనిచ్చారు, హెబ్రీ ప్రజలను బ్రతకనిచ్చారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిర్గమకాండంలోనే 1వ అధ్యాయం 21వ వచనం మనం గమనిస్తే, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలుగు చేశారు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందుకు వాళ్ళ వంశమును దేవుడు అభివృద్ధి పరిచాడు. యోసేపు దేవునికి భయపడినందుకు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము దేవునికి భయపడినందుకు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవునికి భయపడతామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం.